హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అందరికీ ఎంతగానో ఇష్టమైన గోంగూర పులిహోరని ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నానండి. ఇందులో మనం వేసే కారము చాలా స్పెషల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఉదయం టిఫిన్‌లోకైనా అలాగే లంచ్ బాక్స్‌లోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే చింతకాయ పులిహోర ఇష్టం లేని వాళ్ళు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా తినాలనుకుంటే ఓసారి ఈ విధంగా గోంగూర పులిహోరని ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. దానికోసము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ దాకా అయితే బియ్యం తీసుకుంటున్నానండి. ఇదొచ్చేసి నలుగురికైతే ఈజీగా సరిపోతుందనమాట. ఇవి బియ్యం వచ్చేసి మనం ఇంట్లో రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కదా! సన్న బియ్యము అవే తీసుకున్నాను. ఒక పెద్ద కుక్కర్‌లో అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న బియ్యం వచ్చేసి కర్నూలు సోనా బియ్యం అండి. మేము రెగ్యులర్‌గా ఇవే యూజ్ చేస్తాము. సో, అవే తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ బియ్యం ఉంటే అవి తీసుకోండి. తర్వాత వాటర్ ఏసి శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి తీసుకోండి. ఈ విధంగా బాగా చేత్తో బాగా కలుపుతూ 3 సార్లు కడిగి తీసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కొంచెం వెల్తీగా 2 గ్లాసుల దాకా వాటర్ తీసుకోండి. ఇక్కడ మనం బియ్యం నానబెట్టట్లేదండి. అందుకనేసి 2 గ్లాసుల దాకా తీసుకుంటున్నాను. కొంచెం వెల్తీగా తీసుకున్నామంటే అన్నం పొడి పొడిగా చక్కగా వస్తుందనమాట. సో, తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఏసుకోండి. సాల్ట్ అనేది మనం తర్వాతైనా అన్నం వండుకునేటప్పుడైనా చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం వేసుకోండి. లేదంటే రుచికి సరిపడా సాల్ట్ అంతా కూడా మీరు ఇక్కడే వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఈ పసుపు, ఉప్పు అన్నీ కూడా బియ్యంకి పట్టే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చాయంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు బియ్యం నానబెట్టుకున్నారంటే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలా మీరు బియ్యం నానబెట్టుకుంటుంటే హై ఫ్లేమ్‌లో పెట్టి వండుకోండి. ఇక్కడ నేను 3 విజిల్స్ తర్వాత తీసి చూపిస్తున్నానండి. కుక్కర్‌లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే మనం అన్నంని ఈ విధంగా కలుపుకొని కాస్త పొడి పొడిగా చేసుకున్నామంటే అస్సలు ముద్ద ముద్దగా అవ్వదండి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పొడి పొడిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పులిహోర అనేది చక్కగా పొడి పొడిగా ఉంటుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా చల్లగా అయ్యే కొద్దీ ఈ విధంగా ఇంకా పొడి పొడిగా అవుతుందండి. ఇది చల్లారే కొద్దీ ఇంకా చాలా పొడి పొడిగా అవుతుందనమాట. ఇక్కడొచ్చేసి నేను ఒక పెద్ద సైజు గోంగూరనైతే తీసుకున్నాను. నేను తీసుకున్న గోంగూర వచ్చి ఎర్ర గోంగూర అండి. ఇది పులుపు అనేది కాస్త ఎక్కువగా ఉంటుందనమాట. ఒకవేళ మీకు ఈ గోంగూర దొరకలేదు, నార్మల్ గోంగూర దొరికింది అనుకుంటే కాస్త నిమ్మరసమైనా పిండుకోండి. పులిహోరలో చక్కగా సరిపోతుంది. ఇలా గోంగూరనంతా కూడా కడిగి శుభ్రంగా ఆకులు వలిచి తీసుకొని మరొకసారి కడిగి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే అర టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వీటన్నిటిని వేసిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని ముందుగా వీటన్నిటిని కాస్త లైట్‌గా ఒక అర నిమిషం పాటు వేపండి. ఈ మసాలాలు ఇవన్నీ వేయడం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. పులిహోర పౌడర్ అంటారు దీన్ని. చాలా టేస్ట్‌గా ఉంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని మరొక్క నిమిషం పాటు లైట్‌గా వేపండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా వేపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాతనే ఆయిల్ వేసుకొని మరొక అర నిమిషం పాటు వీటన్నిటిని కాస్త లైట్‌గా దోరగా ఈ విధంగా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇలా అన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ముద్దగా అవుతుందనమాట. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఏదైతే మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఉందో ఆ గోంగూర మొత్తం తీసుకొని 1 లేదా 2 టీ స్పూన్ల దాకా వాటర్ వేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసి మగ్గించడం వల్ల గోంగూర అనేది చాలా త్వరగా మెత్తగా మగ్గిపోతుందనమాట. ఇందులో జిగురు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. మనం డ్రైగా మగ్గించుకున్నామంటే జిగురు అనేది ఉండదు. సో, కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా మగ్గించుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా బాగా జిగురు ఉంటుంది. బాగా మగ్గిపోతుందనమాట. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి
ఈ మొత్తం గోంగూర పేస్ట్‌ని తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇక్కడ చూడండి చల్లారిన తర్వాత అయితే నేను ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు అదే కడాయిని మరొక్కసారి వాటర్‌తో కడిగి తీసుకుంటున్నానండి. లేదంటే మీరు డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకుంటున్నానండి. ఇందులో పల్లీలు అనేది చాలా టేస్ట్ ఉంటుంది పులిహోరలో. సో, ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి వీటిని కూడా మరొక అర నిమిషం పాటు మంచిగా దోరగా వేపండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అనేది ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీకు కారం ఎక్కువగా అనిపిస్తుందంటే పచ్చిమిర్చిని కాస్త తగ్గించైనా వేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఇలా ఫ్రై అయితేనే మనకి కారం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని వీటన్నిటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి అండి. పచ్చిమిరపకాయలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ని తీసుకొని బాగా కలపండి. ఇది కలుపుతున్నప్పుడు కాస్త జిగురుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కలిపే కొద్దీ చక్కగా వచ్చేస్తుంది. మీరు ఆయిల్ ఎక్కువగా తీసుకున్నారంటే వెంటే సెపరేట్ అవుతుందనమాట. నేను ఇక్కడ ఆయిల్ అనేది కాస్త తక్కువగానే తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మనం అన్నం ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అన్నం ఒకసారి టేస్ట్ చూసి అక్కడ సరిపోకపోతే ఇక్కడ కాస్త వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ గోంగూరలోంచి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి మనం ఏదైతే అన్నము కలిపి పెట్టుకున్నామో ఆ అన్నంలోకి మొత్తం తీసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది కాస్త తక్కువగానే వేసానండి. ఎందుకంటే అన్నం ఉడికించేటప్పుడు ఆయిల్ వేసాను కదా! అదే సరిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కారం కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఉప్పు, కారం అన్నీ కూడా బాగా అన్నంకి పట్టేలాగా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా ఒక టిప్ అనేది, అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి మనం కలిపి పెట్టుకున్నామంటే చక్కగా పొడి పొడిగా ఉంటుందండి. వేడి మీదనే మనం కలిపామంటే ముద్దగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత కూడా అంత పొడి పొడిగా అవ్వదు. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నం మనం కలిపి పెట్టుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా! మనం పులిహోర కలిపే టైం కల్లా ఇలా చక్కగా పొడి పొడిగా అవుతుందనమాట. అందులో ఉండే పులుపుకు అదంతటికి ఇంకా కాస్త పొడి పొడిగా అవుతుంది చల్లగా అయిన తర్వాత. మీరు తీసుకునే గోంగూర కాస్త పులుపు లేదనుకుంటే ఇక్కడ నిమ్మరసమైన పిండి తీసుకోవచ్చు. పులిహోరలో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అన్నం కలిపేటప్పుడు వేయడం మర్చిపోయాను. సో, పైన కొద్దిగా గార్నిష్ చేశాననమాట. మీరు కావాలనుకుంటే కాస్త ఎక్కువగా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ పులిహోరలో అయినా సరే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో, ఫైనల్‌గా నేనైతే మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో అదే కడాయిలోకి తీసుకున్నానన్నమాట. వెంటనే సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఎంతో టేస్టీగా సూపర్‌గా ఉండే గోంగూర పులిహోర అనేది తయారైపోతుంది. ఎప్పుడైనా సరే మీకు తినాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.